పెద్ది సినిమాలో సతీష్ గారు మీరు చూశారు సినిమా, నేను కూడా చూశాను, నేను 2 సార్లు చూశాను. పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన మాత్రమే చేయలేదు, నిజంగా అయితే జీవించాడు అని చెప్పుకోవాలి ప్రతి పాత్రలను కూడా. పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చిరంజీవి రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీతో ఇటీవల జరిగిన కాంక్లేవ్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఆ కాంక్లేవ్ లో అందరూ కూడా న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ప్రశంసించారు. దాన్ని నిన్న చిరంజీవి ఈ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో ప్రస్తావించారు. అండ్ చిరంజీవి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంటే ఇన్నాళ్ళు కూడా చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ అని చెప్పుకునేవారు, ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి నా కుమారుడు ఎదిగాడు అంటూ నిజంగా ఒక రకమైన ఎమోషన్ అన్నమాట, భావోద్వేగం, పుత్రోత్సాహం చూపించారు అక్కడ ఆ ఈవెంట్ లో. సో అంటే భవిష్యత్తులో మనం అలాగే చెప్పుకోవాలా, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పి? అంటే రామ్ చరణ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండి. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే రామ్ చరణ్ వచ్చిన తొలినాళ్ళలో ఇంకా తండ్రి మెగాస్టార్ కాబట్టి, మెగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అని అని అన్నారు. నేను నాతోనే చాలా మంది అన్నారు. కానీ రామ్ చరణ్ మొదటి సినిమా నుంచి ఆయన కష్టం ఆయన పడ్డాడు. అతను ఐడెంటిటీ అంటే రామ్ చరణ్ మంచి నటుడు అన్న ఒక ఐడెంటిటీ, అంటే చిరంజీవి తనయుడు అనే కంటే రామ్ చరణ్ అనేవాడు ఒక మంచి తెలుగు నటుడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే హీ ట్రైడ్ హిమ్సెల్ఫ్ వెరీ హార్డ్. చాలా రిస్కులు చేశాడు ఎప్పటికప్పుడు. మెయిన్ ఇప్పుడు చిరంజీవి అంటే మన అందరికీ గుర్తొచ్చేది డ్యాన్స్, ఫస్ట్ డిసిప్లిన్, ఇవన్నీ ఇంకా తిరగలేదు. ఇంకప్పుడు ఏంటంటే ఆయనకు అదొక అంటారు కదా, అదొక పాఠశాల. అది సినీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కానీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ముందడుగు వేయాలనుకున్న వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి అనేది ఆయన వ్యక్తి ఒక పాఠశాల, ఈజ్ ఇన్స్టిట్యూట్. అది ఇంక మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు, ప్రతి సందర్భంలో మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఈజ్ ఎ మెగాస్టార్. ఆయన అందుకే ఆయన ఒక ఏంటంటే ఈజ్ ఐడియల్ అందరికీ. ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ ప్రతి సందర్భంలో కూడా సరే తన తండ్రి ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా రామ్ చరణ్కి కొందరికి నటన రాదని అనటము, రకరకాలుగా కామెంట్ చేసేవారు. బట్ రంగస్థలం అనే ఒక సినిమా వచ్చిన తర్వాత రామ్ చరణ్కు నటన రాదు అని అనటానికి రామ్ చరణ్ ఇష్టపడని వారు మెగా కాంపౌండ్ పైన అపస్వరాలు మాట్లాడే వాళ్ళు కూడా ధైర్యం చేయలేకపోయారు. అంటే రంగస్థలంలో రామ్ చరణ్ నటన ఒక అసమాన ప్రతిభ, ఒక అద్భుతమైన నటన. అంటే నటన ఎంత బాగా పండించాడు రామ్ చరణ్ అన్నది ఒక రంగస్థలంలో ప్రూవ్ అయిపోయింది. సరే డ్యాన్సులు, ఫైట్లు ఇవన్నీ ఓకే, అద్భుతమైన నటుడు ఉన్నాడని రంగస్థలంలో ఇంకా పూర్తిగా ప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా పెద్ది అనే ఒక సినిమా వచ్చింది, నేను కూడా చూశాను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా ఈ సినిమా చూపించాలి. లైఫ్లో గెలుపు అనేదే ఇంపార్టెంటు, గెలిపే మాట్లాడుతుంది, నువ్వు గెలిస్తే ఏదైనా సాధించగలవు అన్న ఒక బాటమ్ లైన్ ఈ సినిమాలో ఉంది. అక్కడ హీరో చేస్తున్న ప్రయత్నాలు చివరి వరకు, ఒక ఆశయం కోసం ఆయన వేస్తున్న అడుగులు, ఎదురవుతున్న సవాళ్ళు, వాటి నుంచి ఎట్లా బయటపడ్డాడు, ఇవన్నీ కూడా అదొక లెసన్. పెద్ద సినిమా అనేది రియల్లీ ఒక లెసన్ లాంటిది. అందులో రామ్ చరణ్ నటన అద్భుతం. సరే చిరంజీవి తనయుడు కాబట్టి అద్భుతంగా నటించాడని ఆయన చెప్పటం అనేది కంటే మనకు అర్థమవుతుంది రామ్ చరణ్ ఎంత అద్భుతంగా పండించారో. అందుకే నిన్న ఆయన కొంచెం ఎమోషన్ అయ్యి మెగాస్టార్ చిరంజీవి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే ఇప్పటి వరకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కాదు, నేను ఇక నుంచి వెనక్కే ఉంటా, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి ఆ స్థాయికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ అవుతున్నాను అని అన్నారు. రియల్లీ నిన్న అంటే రియల్లీ ఆయన చాలా అంటే భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఎక్స్ప్రెషను, ఆయన ఎమోషను, మెగాస్టార్ చిరంజీవి ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటే కొడుకు ఈ స్థాయికి వచ్చాడు అని. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది పెద్ద స్టార్లు పిల్లలు సక్సెస్ అయ్యారు మనకు తెలుసు కదా, వేలు మీద లెక్క పెట్టవచ్చు. కానీ తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, తనకంటూ ఒక మోడల్ని రామ్ చరణ్ క్రియేట్ చేసుకున్నాడు. ఐదర్ క్యారెక్టర్ వైజ్ బయట, కండక్ట్ వైజ్, ఎట్ ది సేమ్ టైం హీరోగా ఆయనకంటూ ఒక ఎంబ్లం. కానీ నిన్న చిరంజీవి అన్న మాట చాలా పెద్ద డైలాగ్ అది. అసలు మెగాస్టార్ చిరంజీవి అనే గొడుగులోనే పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సరే అల్లు అర్జున్, రామ్ చరణ్,
తర్వాత అంతకుముందు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వచ్చిన సాయి ధరమ్ తేజ్, తర్వాత వైష్ణవ్ తేజ్, వీళ్ళందరూ కూడా ఈజ్ ఎ మెగాస్టార్ అనే ఒక మర్రి చట్టం కింద నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. కానీ అదే కాంటెక్స్ట్లో ఒక మెగాస్టార్ని మనం కూడా ఇండస్ట్రీలో ఒక లెజెండ్గా చూసే మెగాస్టార్ చిరంజీవి, ఆయన ఇక్కడ నుంచి రామ్ చరణ్ తండ్రిని నన్ను పిలవాలన్నారంటే రామ్ చరణ్ ఏ స్థాయికి ఎదిగారు అనేది ఇట్స్ ఏ లైవ్ ఎగ్జాంపుల్. ఇందులోని చిరంజీవి ఆయన చేసిన కామెంట్లో ఏమి ఎగ్జాస్టరేషన్ కూడా ఏమి లేదు, ఆయన ఫ్యాక్టే మాట్లాడారు అనేది మనకి అనిపించింది ఆ మోడల్లో. రెండోది, మన రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్లో పాల్గొన్నప్పుడు కూడా న్యూ ఏజ్ మెగాస్టార్ అని ఆయన సంబోధించారు. అంటే ఈజ్ ద రిప్లికా ఫర్ మెగాస్టార్, ఈజ్ ఎ మెగాస్టార్ అనేది క్లియర్ కట్ అయిపోయింది. ఇంకో కీలకమైందంటే మనం మాట్లాడుకోవాలి, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి. చిరంజీవి కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారాడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఆ చిరంజీవి అనే పేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి నోళ్ళలో నానుతూనే ఉంది. చిరంజీవ అని అంటారు కదా, చిరంజీవ అంటే ఏంటి? చిరంజీవిగా వర్ధిల్లు అంటే సుభిక్షంగా వర్ధిల్లు అని అంటారు. మనకు పెళ్లి కార్డుల్లో కూడా చిరంజీవి అనేది అంటే అంత బ్లెస్సింగ్ ఉంది, ఆ వర్డ్లో అంత బ్లెస్సింగ్ ఉంది. ఆయన ఏమన్నారు, నేను చిరంజీవి, ఇక నుంచి చిరంజీవి అన్నారు. రామ్ చరణ్ కదా, చిరంజీవి అని. అంటే మరి ఆయన చిరంజీవిగా ఉంటాడు అంటే ఇక రామ్ చరణ్ని ఇక నుంచి మనం కూడా చిరంజీవి అని పిలుచుకోవాలా అన్న ఒక ఇండికేషన్ ఏమైనా చిరంజీవి ఇచ్చారా? ఎందుకంటే రామ్ చరణ్ ఆయన పేరే, కొణిదెల రామ్ చరణ్ ఈజ్ నేమ్, కొణిదెల శివశంకర వరప్రసాద్ అనేది ఆయన నేమ్, చిరంజీవి నేమ్. తర్వాత చిరంజీవిగా మారారు. మరి ఇప్పుడు కొణిదెల రామ్ చరణ్ కొణిదెల చిరంజీవిగా మారబోతున్నారా త్వరలో? చిరంజీవి యథాలాపంగా అన్నా పుత్రోత్సాహంతో అన్నా ఈ పేరు రేపొద్దున్న ఫిక్స్ కాబోతుందా? చరణ్ అతని పేరుని కొణిదెల చిరంజీవి, దానివల్ల ఏంటంటే చిరంజీవి అనే సౌండింగ్ కూడా ఉంది అందులో, అది మార్చుకోబోతున్నారా అనేది నీర్లీ ఇది ఒక ఇండికేటివ్ ఇది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది మన ఎనాలిసిస్ ముగించే ముందు చాలా కీలకమైన అంశం ఉంది. నేషనల్ అవార్డు ప్రస్తావన తెచ్చారు నేను చిరంజీవి. ఎందుకు తెచ్చారు అంటే, సరే ఆయన చిరంజీవి సరే తనయుడు అని అన్నారు అనుకుందాం ఒక నిమిషం. నాకు కూడా పెద్ద సినిమా చూసినప్పుడు, నేను కొంచెం ఆలస్యంగా చూసినప్పుడు ఖచ్చితంగా రామ్ చరణ్ ఈజ్ ద స్పెసిఫిక్ కంటెండర్ ఫర్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అని అనిపించింది. రియల్లీ ఆయన జీవం పోసాడు, ఆయన తన జీవించాడు ఒక రకంగా పాత్రలో. నేను చిరంజీవి కూడా చాలామంది ఫోన్ చేసి చరణ్ బాబు బాగా చేశాడు, నేషనల్ అవార్డు వస్తుంది అని అన్నారు. అయితే ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ నాకు నేషనల్ అవార్డు అనే కంటే మీ ప్రశంసలే మాకు పెద్ద అవార్డు, నేషనల్ అవార్డుకి మించి నేను ఫీల్ అవుతానని ఆయన మాట్లాడారు. నేషనల్ అవార్డు రావడానికి చాలా మార్గాలు ఉంటాయి అన్న అంశాన్ని కొంచెం ప్రస్తావిస్తూనే, అంటే ఆయన ఏంటంటే నేషనల్ అవార్డు కాదు, బాగా చేశాడు అంటూ వస్తున్న ఈ ప్రశంసలే ఆయనకు ఒక పెద్ద అవార్డుగా ఫీల్ అవుతున్నారు కొడుకు విషయంలో. అది కూడా ఆయన నిన్న ప్రస్తావించారు. రియల్లీ పెద్ద సినిమాకి సంబంధించి జరిగిన వేడుక అయినా చిరంజీవి తన వారసుడుగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్కి సంబంధించి నిన్న చేసిన స్టేట్మెంట్స్ మాత్రం వెరీ ఇండికేటివ్. ఒకటి, రామ్ చరణ్ తండ్రిగా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనుకునే ఇదిగా ఆయన ప్రస్తావన అనేది నిజంగా రామ్ చరణ్ ఒక స్థాయికి పెంచింది. రెండోది, ఇక్కడ నుంచి ఆయన పేరు కొణిదెల రామ్ చరణ్ చిరంజీవిగా మారబోతుందా, ఒక ఇండికేటివ్గా అన్నారా? రేపొద్దున అభిమానులందరూ కూడా చిరంజీవిగా మార్చుకుంటారా? థియేటర్లో మనం వెళ్ళేటప్పుడు కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బదులు చిరంజీవి అని నిజంగా పడుతుందా? ఇలాంటి కొంత ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే మెగా అభిమానులకి కొంత ఉర్రూతని ఇచ్చేవే. రియల్లీ ఇది ఒక స్టెప్ రామ్ చరణ్ విషయంలో ఒక అడుగు ముందుకేశారా అనడానికి ఇది ఒక ఇండికేషన్.